తీసుకొచ్చింది. ఉద్యమంలో పాల్గొన్నంత మాత్రాన ఎలాంటి బేసి లేకుండా ఇవాళ మీరు అనకాపల్లి పార్లమెంట్ సీటు కోసమో లేకపోతే మరో చోట టీడీపీ తరఫున పోటీ చేయాలని మీరు ఊళ్ళూరుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. నిజంగా మీకు అంత సీన్ ఉందా? వాసుదేవన్ గారు ఇప్పటివరకు గెలిచిన వాళ్ళు, ఎంపీలుగా అయిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్న వాళ్ళందరికీ సీన్ ఉన్నవాళ్ళే వచ్చారా? ఖచ్చితంగా నేనైతే మీ మాటకు అడ్డొస్తున్నాను. వాళ్ళకి నాకు కంపేర్ చేయండి. వాళ్ళకున్న నేపథ్యం ఏంటి, నాకున్నటువంటి నేపథ్యం ఏంటి, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కాదు, మీరు ఎవరిప్పుడు క్యాలిక్యులేటెడ్గా నాతో పాటు కంపీట్ చేసేటువంటి వ్యక్తులు నాకు వారసత్వం లేదు. మీతో పాటు వాళ్ళు కంపీట్ చేస్తున్నారా? వాళ్ళతో పాటు మీరు కంపీట్ చేయండి. ఎవరినైనా కూడా నా స్టేట్ మొత్తం మీద కావాలంటే నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు మీరు కంపీట్ చేయండి. నాకైతే అడారి కిషోర్ కుమార్ నేను యూనివర్సిటీలో చదువుకునేప్పుడు విద్యార్థి ఉద్యమ నాయకుడిగానే తెలుసు. ఆ తర్వాత నేను పలు చోట్లకి వెళ్ళినా కూడా మీరు యు ఆర్ ఇన్ ద లైమ్ లైట్. అవును సార్, అదే అందుకని ఈ సమైకాంధ్ర ఉద్యమం పేరుతోటి అరెస్టులు అయినాయి, అల్లర్లు అయినాయి, కొట్లాట్లు అయినాయి. చాలా ఏ కొట్లాట్లో అయినా మీ పేరే ముందర ఎందుకు ఉండాలి? అదే సార్, అందుకని ఉద్యమ స్ఫూర్తి, సమాజంపై ఉండేటువంటి గౌరవ మర్యాదలు, సమాజంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో ఆ భావనని బయటికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మాలాంటి యువ నాయకులపై ఉంది. కాబట్టి మొట్టమొదటి నుంచి విద్యార్థి నాయకత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి నేను చదువుకున్నటువంటి వ్యక్తిగా అనకాపల్లిలో ఏఎంఎల్ కళాశాల, ఇట్స్ ఎ వెరీ బిగ్ కాలేజ్, సెకండ్ ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పంటూ సుమారు 50 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ క్యాంపస్లో నేను చదువుకోవటం, అక్కడ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా అత్యధిక మెజారిటీతో నేను గెలవటం, గెలిచిన తర్వాత అక్కడ ఉద్యమ నేపథ్యం స్టార్ట్ చేసిన తర్వాత 2009 నుంచి 2014 వరకు ఉన్నటువంటి సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్టేట్ లెవెల్లో నన్ను జేఏసీ కన్వీనర్గా ఎన్నుకోవటం, పెద్ద ఎత్తున ఉద్యమాలు, గొడవలు, రాస్తారోకోలు, ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని ఒక ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది. మీరు ఇప్పుడు అన్నటువంటి పాయింట్కి నేను వస్తున్నాను సార్. సమైక్య రాష్ట్రం కోరుకునేటువంటి కొద్దిమంది వ్యక్తులు ఎవరైతే కార్పొరేట్ స్థాయిలో ఉండి 100 కోట్లు 200 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లో ఉండటం ద్వారా వారి యొక్క లాబీలకి లోబడి కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అవసరమైతే పడుకోబెట్టి, నువ్వు కనుక ఉద్యమం ఆపకపోతే నీ వ్యాపారాలను పూర్తిగా స్తంభింపజేస్తాం, అవసరమైతే మిమ్మల్ని జైల్లో పెడతామని అంటే మాట్లాడినటువంటి మీలాగా తారాజువ్వల్ లాంటి వ్యక్తులందరూ కూడా ఒకేసారి పూర్తిగా ఆగిపోయారు. కానీ మాకేమున్నాయి ఆస్తులు, మమ్మల్ని జప్తు చేయడానికి, ఇంకోటి చేయడానికి మాకేమీ వెనకాతల కూడబెట్టుకున్నావో లేకపోతే అప్పనంగా బయట వ్యవస్థలో నుంచి డబ్బులు దోచుకునేటువంటి పరిస్థితి లేదు. కిషోర్ కుమార్ ఏమీ దోచుకోలేదా? ఎవరి దగ్గర సమయంలో మీరేం దోచుకోలేదా సార్? మీరు దోచుకోకుండానే మీరు ఈ స్థాయికి. ఇప్పుడు వాసుదేవరావు గారు, మీరు మీ మాటలను వెనక్కి తీసుకోండి. ఎందుకనంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ అని అనుకుంటాను నేను. మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు ప్రూఫ్స్తో మాట్లాడండి. తెలుసు కాబట్టి వినండి, మీరు తెలుసు అని అంటే మీరు ప్రూఫ్లు చూపించండి. ఎందుకనంటే మీరు అమర్యాదగా ఈ స్టూడియోకి పిలిచి నాయకుడు అడారి కిషోర్, అవును కరెక్టే, నేను కాంట్రవర్షియల్ క్యాండిడేట్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్. తప్పు జరిగితే మిమ్మల్ని నేను ఎదిరిస్తాను. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఈ మాటలు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని కూడా నిందిస్తాను. ఎందుకంటే ఎందుకు చెప్పమంటారా, మీరు ప్రూఫ్లు లేకుండా మీడియాలో స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడటం ద్వారా మీ యొక్క టీఆర్పీ రేటింగ్స్ ఏదో పెంచుకుందాం అనుకుని మా యొక్క క్యారెక్టర్ అసాసినేషన్, మీరు మా యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ద్వారా మీరు ఒకే ఒక విషయం చెప్తున్నారు వాసుదేవ్ గారు, నేను ఒక విషయం చెప్తున్నాను, మాలాంటి వ్యక్తులని వినండి, మాలాంటి వ్యక్తులని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ద్వారా మీ టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవద్దు దయచేసి. మనస్ఫూర్తిగా పనిచేసేటువంటి వ్యక్తులు, విద్యార్థి నాయకులు నన్ను చూసి కొన్ని వేల మంది ఇన్స్పైర్ అయ్యి నాతో పాటు నడుస్తూ ఉన్నారు. గతంలో ఇప్పుడు కూడా నాతో పాటు పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తుల యొక్క నమ్మకాన్ని మీలాంటి వ్యక్తులు కనుక చెడదీస్తే, అంటే సమాజంలో పనిచేసేటువంటి వ్యక్తులు ఏదైనా రాళ్ళు దేనికి వేస్తారా, ఉన్నటువంటి పళ్ళుకు వేస్తారా? మీరు స్ట్రైట్ గా అడిగినా కరవగా అడిగినా మీరు మా ట్రాక్ రికార్డ్ తీసుకోండి. విద్యార్థి ఉద్యమాలలో జైలుకి వెళ్ళినటువంటి ఘనత కేవలం మాకే ఉంది. నేను అదే చెప్తాను, విద్యార్థి నాయకుడిగా కిషోర్ ఏమంటో నాకు తెలుసు. కానీ ఈరోజు కిషోర్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడని చెప్పేసి అభియోగాలు. దానికి మీ సమాధానం? ట్రాన్స్ఫార్మ్ అవ్వకూడదా? అంటే మనిషి అనేది పెరగకూడదా? డబ్బులు సంపాదించడం తప్ప. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తూనే ఉన్నాము. వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడం తప్ప. సో ఈ రోజు మీరు పార్లమెంట్ సీటుకి పోటీ పట్టడం అనేది మీ వెనకాల ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప. అంటే పేదవాడు చేస్తే వ్యభిచారం, పెద్దవాడు చేస్తే శృంగారం అట. పేదవాడు తింటూ ఉంటే
సార్ వీడు ఎక్కువగా చిరుతిండ్లు తినేస్తాడండి, వీడు వెధవా అని చెప్పానంటారు. అదే పెద్దవాడు తింటుంటే మా సార్ స్నాక్స్ తింటారు సార్, ఆయన చాలా మంచివాళ్ళు అని. అంటే మీ పద్ధతి ఏంటంటే కేవలం డబ్బున్న వ్యక్తులు మాత్రమే చట్టసభల్లోకి వస్తే మీలాంటి స్టూడియోలో పెట్టుకున్న వాళ్ళందరికీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు పెట్టుబడులు మీ దగ్గర పెడతారు కనుక. ఆ మాటతో నేను అందుకని ఎందుకంటే చెప్పండి, బాల్క సుమన్ అలాగే ఒక బొంతు రామ్మోహన్, మరి వీళ్ళందరినీ అదే అంటానండి. తీర్థంలో పోస్తే ఏమండి, శంఖలో పోస్తేనే తీర్థం అని చెప్పని అంటూ ఉంటారు కదా. అంటే ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మీకు ఎమర్జ్ అవ్వటం ఇష్టం ఉండదా? కేవలం కార్పొరేట్ వ్యవస్థలో వచ్చేటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పూర్తిగా స్పెల్లింగ్ రాయని వాళ్ళు చట్టసభల్లో ఉండి వాళ్ళ 4 ఏళ్ళు 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోతే పార్లమెంట్లో ఏం మాట్లాడాలో, చట్టాలు ఎలా చేస్తారో అనేటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు చట్టసభలో ఉంటే మీకు మంచిదా? మాలాంటి విద్యార్థి నాయకులు వస్తే మంచిదా? రాజకీయాలు కాన్స్టిట్యూషన్ చదువుకున్నటువంటి మీలాంటి వ్యక్తులు 75 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి దేశాన్ని వెళ్ళినటువంటి అద్వానీ గారు కానివచ్చు, వాజ్పేయి గారు కానివచ్చు, చంద్రబాబు నాయుడు గారు కానివచ్చు, రాజశేఖర రెడ్డి గారు కానివచ్చు, వీళ్ళందరూ విద్యార్థి ఉద్యమాల నుంచి మాత్రమే వచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి నాలాంటి వ్యక్తులు మీరు ప్రమోట్ చేయాలి తప్ప మీరు డిమోట్ చేస్తే అది విద్యార్థి ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి మీకు పార్లమెంట్ సీటు కావాలి అంటారు. మీరు విద్యార్థి నేపథ్యమే కాదు సార్, ఉద్యమ నేపథ్యం. కర్షక దేవోభవాన్ని రైతులకు సంబంధించి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళి రైతులతో నేరుగా నేను పనిచేసి రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వాళ్ళకి కార్పొరేట్ కంపెనీస్తో టైఅప్ చేసి వారి యొక్క ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా ఎలివేట్ చేయాలని అనుకుంటున్నాను. గతంలో మా అనకాపల్లి ప్రాంతం మీకు తెలుసు, బెల్లానికి ప్రతీక. ఇండియాలో ది లార్జెస్ట్ ప్రొడక్షన్ ఎక్కడ ఉందంటే అనకాపల్లి, ఏషియాలోనే బిగ్గెస్ట్. అలాంటి అనకాపల్లి బెల్లం రైతులు ఇవాళ చెరుకు తోటలు సరిగ్గా పండగ వారికి సరైన గిట్టుబాటు ధరలుగా ఆ పొలాలను అమ్ముకొని వాళ్ళందరూ నగరాలు, హైదరాబాద్, వైజాగ్ లాంటి నగరాలు రైతులందరూ వచ్చి ఇవాళ ఒక సెక్యూరిటీ గార్డులుగా, వాచ్మ్యాన్స్గా, ప్లంబర్లుగా, మేసలుగా ఇవాళ అక్కడికి వచ్చి పాపం వాళ్ళు పని చేసుకుంటున్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేశారు. మరి ఈరోజు వ్యవసాయాన్ని వదిలేసినటువంటి రైతు, మీరు నేను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేస్తున్నటువంటి మనము ఒక్కసారి రైతు నాకు ఎందుకు గిట్టుబాటు ధర రావట్లేదు నేను వదిలేస్తానని చెప్పని అనుకుంటే మన వ్యవస్థ ఎట్లా బతుకుతుంది, సమాజం ఎట్లా బతుకుతుంది? ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఇస్రో సైంటిస్ట్ వరకు నరేంద్ర మోడీ గారికి కూడా తినాల్సిన ఆహారమే. అలాంటి ఆహారం పండించేటువంటి రైతుల్ని కాపాడటం కోసం పెద్ద స్థాయి ఉద్యమం చేస్తున్నారు. మీరు ఆ కార్యక్రమం ఏదో చేస్తున్నారు. నాకు ఒకటే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, మీ అధినేతకి ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అవునండి. ఆయన యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలను రద్దు చేయించాడు ఆయన. అలాంటి చోట విద్యార్థి ఉద్యమ నేపథ్యం ఉన్న మీకు గుర్తింపు వస్తుందని మీరు ఎలా అనుకుంటారు? సార్ 2004లో నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇక్కడే హైదరాబాద్లో చదువుకున్నాను. ఐ డిడ్ మై ఎంఏ అండ్ ఎంఫిల్ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఐ వాజ్ ది ఎలక్టెడ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ హియర్ ఆల్సో. నేను ఇక్కడ కూడా విద్యార్థి సంఘ అధ్యక్షుడు అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది హైదరాబాద్లో. ఇక్కడ నేను గెలిచినప్పుడు నా తాలూకా వైబ్రెన్స్ చూసి చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా కబురు పెట్టి పిలిచారు 2004లో. నేను కూడా అదే చెప్పడం జరిగింది. ఆ సమయంలో 2004కు బిఫోర్ 15 సంవత్సరాల క్రితం 95 నుంచి 2004 వరకు విద్యార్థి విభాగం లేదు. తెలుగు విద్యార్థి అని ఉండేది గతంలో, అందుకని అంటున్నా తీశారు. అప్పుడు వచ్చి మొట్టమొదటిసారి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ చెప్పని రివైవ్ చేసి రీఇన్స్టేట్ చేయించింది మొట్టమొదటి మేమే. మీరు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నర్సిరెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కంబైన్డ్ స్టేట్లో నేను ఆడార్ కిషోర్ కుమార్గా, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి రిప్రజెంటేటివ్గా నేనుండి మళ్ళీ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రివైవ్ చేసి విద్యార్థులకు కూడా రాజకీయ అవసరాలు, ఎందుకంటే విద్యార్థి దశ నుంచి మాత్రమే రాజకీయ చట్టంలోకి వెళ్ళబోతున్నటువంటి ఆ కనెక్షన్ మిస్ అవుతుంది కాబట్టి ఇది ఉండాలని చెప్పని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పి మీ నాయకుడు కన్విన్స్ అయ్యాడా? మీరు చెప్పింది కన్విన్స్ అయ్యారు కాబట్టి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ పెట్టారు. ఇది లైవ్లో పూర్తిగా కంబైన్డ్ స్టేట్లో తెలంగాణ కమిటీ తెలంగాణకు ఉంది, ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆంధ్రప్రదేశ్కి ఉంది, ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ జిల్లా వారీగా కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి కిషోర్, మీరు కంపీట్ చేయడానికి మీకున్న అర్హతలు ఏంటి? నాకున్నటువంటి అర్హత హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అనకాపల్లిలో పుట్టాను, అనకాపల్లిలో పెరిగాను, అనకాపల్లిలో ఆధార్ కార్డు ఉంది, అనకాపల్లిలో ఓటర్ కార్డు ఉంది, సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ ధర్నాలు కానివచ్చు, చేస్తున్నా లేదా పోటీ చేయాలనుకుంటే ఎవరికి ఆధార్ కార్డు లేవు, ఎవరు లోకల్స్ ఎక్కడ ఇప్పుడు పోటీ చెయ్యబోయే ఒక వ్యక్తి అయితే ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ అక్కడ లేదు. ఎక్కడో తెలంగాణ ప్రాంతం నుంచి ఒక వ్యక్తి వస్తాడని చెప్పి ప్రచారం, గోబెల్స్ ప్రచారం జరుగుతుంది. ఆయన ఎవరో, ఈవెన్ ఐ డు నాట్ వాంట్ టు నేమ్ దెమ్ ఆల్సో. లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రోత్సహించాలి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని చెప్పి నేను